Hi, this is Srinivas Soleti. Welcome to Today Topic. అన్నీ తాను అనుకున్నట్లే జరుగుతున్నాయి. అనుకునే సమయంలో ఊహించిన కొదుపు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే వైసీపీలో చేరారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం చంద్రబాబుకు ఊహించిన షాక్. మోదీని ఓడించడానికి జాతీయ స్థాయిలో కూటమి సంగతి తర్వాత అసలు తన సొంత పార్టీని చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబుకు చెక్ పెట్టడానికి వైసీపీ పొంచి ఉంది. నిశ్శబ్ద విప్లవంలా జనసేన రోజురోజుకు బలపడుతోంది. ఈ పరిణామాలని బాబుకు ఊహించని సవాళ్లు విసురుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడానికి కొన్ని రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. తన పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఇప్పటికే వైసీపీలో చేరారు. మరికొందరు కూడా చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా మహాకూటమి నిర్మాణంలో బాబు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో తన ఇంటినే చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్లక్ష్యం చేస్తే మరికొందరు ప్రజాప్రతినిధులు జారిపోయే ప్రమాదం ఉంది. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ బలహీనపడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎక్కడ విపక్షాల ఉమ్మడి సమావేశం జరిగినా తప్పకుండా హాజరయ్యే నాయకుల్లో ఆయన ఒకరు. మోదీకి వ్యతిరేకంగా మహాకూటమి నిర్మాణం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఆయన పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు వైసీపీలోకి వెళ్లడం ఊహించని పరిణామం. మరో 2 వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు. ఆ తర్వాత అభ్యర్థుల ఖరారు, ప్రచార రంగంలోకి దూకడం చకచకా జరగాల్సుంటుంది. ఈ సమయంలో ఊహించని షాక్ తగలడం బాబుకు ఓ పెద్ద సవాల్గా భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో కూటమి మాట తర్వాత ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు రేగుతుంటే ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలకే ఆయన పరిమితమయ్యే పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడుతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. దీనిని అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. మంత్రుల ద్వారా రాయబారం నడిపారు. కానీ కొందరు నాయకుల వ్యవహార శైలి చంద్రబాబు పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ఆయన తన అనుకున్నది చేశారు. వైసీపీ అధినేత జగన్ను కలిసి ఆ పార్టీలో చేరడానికి సంసిద్ధత తెలిపారు. టీడీపీకి తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపారు. ఎన్నికల వేళ ఇది ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. వరుసగా 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆమంచి పార్టీ మారడం తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాకే. ఇది చాలదన్నట్టు ఏకంగా ఒక ఎంపీ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. విశాఖ జిల్లాకు చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం జగన్తో భేటీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తరాంధ్రలో ఇది టీడీపీకి పెద్ద దెబ్బే అని పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అనకాపల్లిలో చాలా బలంగా ఉంది. ఇప్పటి వరకు 5 సార్లు అనకాపల్లి ఎంపీ సీటును టీడీపీ గెలుచుకుంది. అలాంటి నియోజకవర్గ ఎంపీ ఏకంగా పార్టీని వీడి ప్రధాన ప్రతిపక్షంలో చేరడం చంద్రబాబుకు ఊహించని పరిణామం. ఆమంచి విషయంలో ముందుగానే గట్టి సంకేతాలొచ్చాయి. అవంతి శ్రీనివాస్ విషయంలో మాత్రం అలా ముందస్తు సంకేతాలు పెద్దగా కనిపించలేదు. పార్టీలో అంతర్గతంగా ఉన్న లుకలుకల కారణంగా మరికొందరు ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది. పదేళ్ల విరామం తర్వాత టీడీపీ అధికారంలోకొచ్చింది. గత 4.5 సంవత్సరాల్లో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు అనేక ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతను చవిచూశారు. కొందరు పార్టీ నాయకుల మధ్య విభేదాలు పెరిగాయి. చంద్రబాబు కొందరికి వత్తాసు పలుకుతున్నారనే అసంతృప్తి కూడా వ్యక్తమైంది. ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల్లో టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరిన 2 నాయకులు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఈ సామాజిక వర్గం తమకు తిరుగులేని ఓటు బ్యాంకుగా టీడీపీ నేతలు నమ్మేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
కాపులకు 5% రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోని అంశాన్ని చేర్చారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జయకేతను ఎగురవేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని సీట్లను గెలుచుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు ఆ విషయాన్ని ఆయన పట్టించుకోలేదని కాపు నాయకులు ఆగ్రహించారు. మళ్ళీ ఆందోళన చేపట్టారు. ఇప్పుడు చంద్రబాబులో కదలికొచ్చింది. ఓ కమిషన్ నియమించారు. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదని విమర్శిస్తున్నారు. కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఓటు బ్యాంకుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ సామాజిక వర్గంలో చాలా వరకు టీడీపీకి జైకొట్టింది. 5% రిజర్వేషన్లిస్తామనే హామీని చంద్రబాబు నెరవేరుస్తారని కాపు యువత నమ్మింది. కానీ అధికారంలోకొచ్చిన వెంటనే బాబు ఈ పని చేయలేదు. చాలా కాలం పాటు ఈ విషయాన్ని పట్టించుకోలేదని కాపు నేతలు ఆగ్రహించారు. మళ్లీ ఆందోళన చేయడంతో చంద్రబాబు స్పందించారు. మొదట ఓ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఓ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం ఆమోదం తెలపలేదంటున్నారు. పదే పదే మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రిజర్వేషన్లు 50% మించరాదనేది సుప్రీంకోర్టు ఆదేశం. కాపులకు రిజర్వేషన్లిస్తే 50% కోటా దాటుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అసాధ్యం. రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా చేసినా ఆ తర్వాత దానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలుపుతుందా లేదా అనేది ముందుగానే ఎవరూ చెప్పలేరు. ఈ నేపథ్యంలో బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. తానిచ్చిన హామీ అమలుకు కేంద్రం సహకరించడం లేదని చంద్రబాబు విమర్శించడంలో ఆంతర్యం ఏమిటని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉండేది. ఇప్పుడు శత్రుపక్షంగా మారింది. మోదీ అంటేనే చంద్రబాబు భగ్గుమంటున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మోదీ అన్యాయం చేస్తున్నారని బాబు నిందలు వేయడాన్ని కాపులు గమనిస్తున్నారు. అసలు ఈ విషయంలో ఆయనకు చిత్తశుద్ధి లేదని అనుమానిస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు బాబు వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అయితే ఈ జిల్లాకు చెందిన వారు ఎవరూ ఇంకా పార్టీని వీడలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, విశాఖ జిల్లాకు చెందిన ఒక ఎంపీ మాత్రం వైసీపీ గూటికి చేరారు. కాపు నాయకులైన వీరిద్దరి బాటలోనే మరికొందరు టీడీపీకి గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపించే తరుణంలో కాపు నేతలు తమ పార్టీని వీడడం మంచి శకునం కాదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరికొందరు కూడా ఇదే బాట పడతారనే ప్రచారం నిజమైతే ఆ సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతివ్వడం అనుమానమే అనే అభిప్రాయం వినవస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఈబీసీ కోటాలోంచి 5% కాపులకిస్తామని బాబు ప్రకటించారు. ఇది కూడా కంటితుడుపు చర్చే అనే విమర్శలున్నాయి. జనరల్ కేటగిరీ వారికి 10% రిజర్వేషన్లిచ్చే చట్టంలోంచి సగం వాటాను ఒక సామాజిక వర్గానికి ఇవ్వడం సాధ్యమా అనేది ప్రశ్న. తార్కికంగా ఆలోచిస్తే ఇది సాధ్యం కాదంటున్నారు. ఒకవేళ అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా అది కోర్టులో నిలిచే అవకాశం లేదనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల ముంగిట బాబుకు సరికొత్త సవాల్లెదురైంది. ఇది కేవలం సామాజిక వర్గానికి చెందిన అంశంగా చూడరా అని పరిశీలకులు అంటున్నారు. పార్టీ మారిన ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారైనా అధికార పార్టీలోని పరిస్థితికి ఇది అద్దం పడుతోందని చెప్తున్నారు. చంద్రబాబు వ్యవహార శైలి ఒక సామాజిక వర్గానికే అతిగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల చాలా మంది నాయకులు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. చంద్రబాబు అండతోనే ఒక సామాజిక వర్గం అన్ని రంగాల్లో పెత్తనం చేస్తుందనే విమర్శ ఉంది. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఆ వర్గం వారికి ఎదురు చెప్పే పరిస్థితి లేదనే ఆరోపణలు నిజమే. అయితే టీడీపీకి మరికొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఒకవేళ ఆ ఆరోపణలు నిజం కాకపోతే చంద్రబాబు వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాల్సుంటుంది. లేకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయం. మరోసారి గెలవడానికి వ్యూహాలను రచించి ప్రజల్లోకి వెళ్లాల్సిన తనం. కానీ తన పార్టీలో నుంచి నాయకులు ప్రతిపక్షంలోకి వలసపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏర్పడింది. నీరు పల్లమెరుగు అన్నట్టు రాజకీయ నాయకులు అధికార పార్టీలో చేరడం మామూలే. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్తున్నారంటే ఎక్కడో ఏదో తేడా ఉందన్నమాట.
టీడీపీ ఓడిపోతుందని, వైసీపీ గెలుస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కొన్ని సర్వేలు కూడా ఇలాగ అంచనాలు వేశాయి. వాటిని ప్రజలు నమ్మితే చంద్రబాబు తన పార్టీని మళ్లీ గెలిపించడం కష్టం కావచ్చు. రెండు రోజుల్లో ఇద్దరు మాత్రమే పార్టీని వీడారు. కాని ఆ ఇద్దరు సాధారణ కార్యకర్తలు కాదు. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. తమకంటూ సొంత క్యాడర్, ప్రజల్లో పలుకుబడి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయగల సత్తా ఉన్నవారే. వచ్చే ఎన్నికల్లో వారిని ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థుల్ని అన్వేషించడం చంద్రబాబుకు అదనపు పని. అభ్యర్థుల ఖరారుకు కసరత్తును మొదలుపెట్టే సమయంలో అసలు పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా కాపు కాయాల్సిన పరిస్థితి రావడం అనూహ్య పరిణామం. యుద్ధానికి వెళ్లే ముందు ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితొస్తే అది ఒక ఆటంకమే అవుతుంది. చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. అసలే ఇటీవల కొన్ని సర్వేల అంచనాలు టీడీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. లోక్సభ సీట్ల ప్రాతిపదికన గత 2 నెలల్లో 3 సర్వేలొచ్చాయి. ఆ 3 సర్వేల సారాంశం ఒక్కటే: వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, టీడీపీ 2-3 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని ఆ సర్వేలు అంచనా వేశాయి. తాజాగా వెల్లడైన టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఏపీలోని 25 ఎంపీ సీట్లలో 23 వైసీపీకి దక్కే అవకాశం ఉంది. టీడీపీకి 2 సీట్లే రావచ్చనే అంచనా చంద్రబాబుకు హెచ్చరిక వంటిదే. పార్టీకి ఇది ప్రమాద ఘంటిక మోగించిందని కొందరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. సర్వే అంచనాలు నిజమా కాదా అనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు శాస్త్రీయం అయినా కాకపోయినా వాటి అంచనాలు మాత్రం ప్రజల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. టీడీపీ గెలిచే అవకాశం లేదనే ప్రచారం ఇంకా పెరిగితే మాత్రం బాబుకు సవాల్ ఇంకా పెరుగుతుంది. మరోవైపు టీడీపీ నుంచి మరికొందరు నాయకులు వలసపోతే మాత్రం సర్వేలు నిజమేనని నమ్మే ప్రజల సంఖ్య కూడా పెరగవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎవరు ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో హామీలిస్తున్నారు, తాయిలాలను ప్రకటిస్తున్నారు. చివరకు ఆల్ ఫ్రీ బాబు అని ప్రతిపక్షాలు విమర్శించే స్థాయిలో ఆయన ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఆరాటపడుతున్నారు. బడ్జెట్లో ప్రకటించిన తాయిలాలతో పాటు మంత్రివర్గ సమావేశంలో మరిన్ని హామీలు ప్రకటించారు. ఏ వర్గాన్ని వదలకుండా అందరికీ అన్ని అంటూ వాగ్దానాలు చేస్తున్నారు. 2014లో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బాబు మాత్రం కొత్త హామీలను కుప్పలు తెప్పలుగా ఇస్తూనే ఉన్నారు. ఇలా ఓవైపు ఎన్నికల్లో గెలవడానికి కావలసిన హంగులను సమకూర్చుకునే సమయంలో ఇద్దరు నాయకులు బాబుకు జలకిచ్చారు. అంతం కాదిది ఆరంభం అంటున్నారు వైసీపీ నాయకులు. మరికొందరు క్యూలో ఉన్నారంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. జగన్ సీఎం కాబోతున్నారంటూ మరింత దూకుడుగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇది నిజమే అని నమ్మేలా చూడ్డానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు గుక్క తిప్పుకోలేని స్థితిలో ఉన్నారని పరిశీలకుల అభిప్రాయం. ఇటు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ గెలవడం, అటు కేంద్రంలో మోదీని ఓడించడం బాబు ముందున్న లక్ష్యాలు. ఇప్పుడు అనూహ్యంగా, అత్యవసరంగా 3వ లక్ష్యం ముంచుకొచ్చింది. తన పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చూడటం ఇప్పుడు బాబు తక్షణ కర్తవ్యం. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల పేరుతో ఆయన సొంత పార్టీలోని లుకలుకలను విస్మరించారని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. మోదీ మీద కోపంతో ఢిల్లీపై దృష్టి పెట్టి తానే ఇబ్బందికరమైన పరిణామాలు కొని తెచ్చుకున్నారన్న విమర్శలో నిజం ఉందో లేదో బాబుకే తెలియాలి. పదకొండు నెలల క్రితం పరిస్థితులు వేరు. అప్పుడు బీజేపీతో బాబుకు ఆల్ ఈజ్ వెల్. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్నా సరే అన్నారు. పైగా ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి మరీ ఓకే చెప్పారు. కాని వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ప్యాకేజీని వ్యతిరేకించాయి. దీంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా అంటూ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మోదీని విమర్శిస్తూ దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలోనూ దీక్ష చేపట్టి ప్రతిపక్ష నాయకుల మద్దతును మరోసారి పొందారు.
ఏపీలో మరోసారి అధికారంలోకి రావడానికి ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారు. ఉదారంగా హామీలిస్తున్నారు. బడ్జెట్ను ప్రజాకర్షకంగా తీర్చిదిద్దారు. భారీగా తాయిలాలు ప్రకటించారు. ఆ తర్వాత కూడా హామీల పరంపర కొనసాగిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలోనూ మరిన్ని హామీలివ్వడానికి నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి తాయిలాలనే అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. మరోవైపు మోదీని గద్దె దింపడానికి జాతీయ స్థాయిలో కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి, కాంగ్రెస్ను గెలిపించడానికి తాపత్రయపడుతున్నారు. అందుకోసం మహాకూటమి నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అశాస్త్రీయంగా రాజధాని కూడా లేకుండా విభజన చేసిన కాంగ్రెస్ను మళ్లీ గెలిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయినా సరే ఆయన ముందుకే వెళ్తున్నారు. మోదీని ఓడించడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. ఈ ప్రయత్నాల్లో పడి ఆయన పార్టీని విస్మరించారని విమర్శలున్నాయి. అందుకే పార్టీ నాయకులు ప్రతిపక్షం గూటికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుకు ఇదొక్కటే సవాల్ కాకపోవచ్చు. ఈసారి 2 బలమైన ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సుంటుంది. గత ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. గత కొన్ని నెలలుగా జనసేనను బలమైన పార్టీగా ఆయన తీర్చిదిద్దారు. కులాలకు అతీతంగా ఆయన చేస్తున్న రాజకీయాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో, మహిళల్లో ఆయనపై విశ్వాసం పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్వహించిన సమావేశాలు, సమస్యలపై చేసిన పోరాటాలకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. ఒక్క వైసీపీని ఎదుర్కొంటే సరిపోతుందనే పరిస్థితి ఇప్పుడు లేదు. జనసేనపై పెరుగుతున్న ప్రజాదరణ టీడీపీకి చెక్ పెట్టే స్థాయిలోనే ఉంది. దీనికి కౌంటర్ ఎలా అనేది కూడా ఇప్పుడు చంద్రబాబు ముందున్న మరో సవాల్. జనసేన వల్ల టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు గండిపడుతుందేమో అని అధికార పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. సామాజిక వర్గాలకు అతీతంగా పవన్ పనిచేస్తున్నారు. బలహీన వర్గాల వారికి మేలు చేయడం, వారికి రాజకీయంగా అవకాశాలివ్వడం ఆయన విధానాల్లో ఒకటి. ఇది బీసీలను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు బీసీల్లో చాలా మంది టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. మొదట్నుంచి పరిస్థితి ఉంది. బీసీలే తమకు కొండంత అండా అని చాలా సందర్భాల్లో టీడీపీ నాయకులు చెప్పుకున్నారు. కానీ జనసేన బలపడిన తర్వాత పవన్ వైపు బీసీలు చూస్తున్నారు. ఇది తెలుగుదేశం నాయకులకు కలవరం కలిగిస్తోంది. అటు కాపులు, ఇటు బీసీల్లో వ్యతిరేకత పెరిగితే వచ్చే ఎన్నికల్లో కష్టమే అనేది టీడీపీ నేతల ఆందోళన. ఈ సవాలును బాబు ఎలా ఎదుర్కొంటారనేది కూడా కీలకం. ఇన్ని సవాళ్లు కళ్ల ముందు కనిపిస్తుంటే ఢిల్లీలో మహాకూటమి కోసం చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ ను గెలిపించే సంగతి అలా ఉంచితే రాష్ట్రంలో తన పార్టీని మరోసారి గెలిపించుకోవడమే బాబుకు ముఖ్యం. ప్రాంతీయ పార్టీకి రాష్ట్రంలో అధికారంలో ఉండడమే మొదటి ప్రాధాన్యమవుతుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరికొంతమంది ప్రతిపక్షంలోకి వెళ్లకుండా చూడడం ఇప్పుడు బాబు ముందున్న తొలి సవాల్. వైసీపీతో పాటు జనసేన ఎదుర్కోవడం మరో సవాల్. కాపులు, బీసీలు, ఇతర సామాజిక వర్గాల్లో తన ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా చూడటం మరో పెద్ద సవాల్. వీటిని బాబు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే. ఇది నాటి టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.